బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసు నమోదైంది, అందులో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు మరో కేసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైంది. టీడీపీ కార్యకర్త కొమెర శివ ఫిర్యాదుతో మాచర్ల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఈ నెల 26న మాచర్ల కోర్టుకు హాజరయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కోర్టుకు హాజరవుతున్న సమయంలో పిన్నెల్లికి ఎదురుపడ్డ కొమెర శివ కడుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుద్దారు, నన్ను తీవ్రంగా గాయపరిచారు, కొట్టారు అంటూ కొమెర శివ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అకారణంగా తనను దూషించి తనపై దాడి చేశాడు అని శివ ఫిర్యాదు చేశాడు. శివ ఫిర్యాదుతో పాటు పిన్నెల్లి దాడి చేస్తున్న వీడియోను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నా కడుపులో గుద్దాడు అని ఇద్దరు కూడా ఒకరికొకరు కాలర్ పట్టుకున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎదురుపడ్డ శివ నన్ను అకారణంగా దూషించి నా కడుపులో పిన్నెల్లి గుద్దాడు అంటూ కంప్లైంట్ చేశాడు. సెక్షన్ 323 గాయపరిచిన కేసు, హర్ట్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు, పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్నట్టుగా వచ్చి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అందులోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఎదురుపడ్డ నన్ను దూషించి నాపై దాడి చేశారు అంటూ కొమెర శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో 323 సెక్షన్ ఐపీసీ సెక్షన్ 323 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసును ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఐపీసీ 323 కింద ఈ కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఆరోపణలు కేసును ఎదుర్కొంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు కొమెర శివ కూడా ఫిర్యాదు చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు దాడి జరిగింది, ఇప్పుడు ఈ కేసు నమోదు కావడంతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతుంది. మళ్ళీ మరొక కేసు నమోదైంది. ఈవీఎం ధ్వంసం కావచ్చు, అలాగనే కారంపూడిలో సిఐ నారాయణ స్వామి మీద దాడి ఘటన, అలాగనే ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావును బెదిరించిన ఈ 4 కేసుల్లో పోలీసులు 26వ తారీఖు అరెస్టు చేశారు. అరెస్టు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల కోర్టులోకి ప్రవేశపెట్టే సమయంలో మళ్ళీ మరొక ఘటన చోటు చేసుకుంది. ఆయన అక్కడి నుంచి కోర్టులోకి పోలీసులు నర్సరావుపేట నుంచి మాచర్ల కోర్టుకు తీసుకొచ్చే సమయంలో అక్కడ టీడీపీ నేత కొమెర శివ ఎదురుపడ్డారు. కొమెర శివ ఎదురుపడటంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన చేత్తో కొమెర శివ కడుపులో గుద్దడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో కవర్ చేస్తున్న సమయంలో పిన్నెల్లి కొమెర శివ కడుపులో గుద్దినటువంటి ఆ దృశ్యాలు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కొమెర శివ టీడీపీ నేత మాచర్ల టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను అకారణంగా తాను ఏమీ అనకపోయినప్పటికీ కూడా తనపై దాడి చేశారు, తన కడుపులో గుద్దారని కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో కొమెర శివ ఫిర్యాదులో మాచర్ల టౌన్ పోలీసులు సెక్షన్ 323 సెక్షన్ కింద ఏదైతే చేతితో దాడి చేయటం, గాయపరచడం, సో ఈ 323 సెక్షన్ కింద ఆ సమయంలో అసలు ఏం జరిగింది? కొమెర శివ అక్కడికి ఎందుకు వచ్చాడు? పిన్నెల్లి ఎందుకు కొమెర శివను కొట్టారు? రోహిత్, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల కోర్టులో హాజరు పెడుతున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగనే అక్కడికే టీడీపీ ఏదైతే కొమెర శివ కూడా కోర్టు సమీపంలోనే నివాసం ఉంటాడు. సో అతను కొమెర శివ ఆ సమయంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఒకసారిగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపడుతున్నారన్న విషయం కూడా తెలుసుకొని కొంతమంది అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేత, ఆయన అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టారు, చాలా వేధింపులు కూడా గురి చేశారు. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆ సమయంలో టీడీపీకి సంబంధించిన బాణసంఖ్య కూడా కలచడం జరిగింది. అలాగనే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక టీడీపీ కార్యకర్త అయినటువంటి కొమెర శివను చూసిన వెంటనే అక్కడికి ఏదైతే వైసీపీ వాళ్ళతో పాటు ఇతను కూడా ఉండటం చూసిన వెంటనే ఏదైతే దగ్గరకు చేరుకున్న సమయంలో కొమెర శివ దగ్గరకు చేరుకున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన చేత్తో
రామకృష్ణారెడ్డి కొమరశివని కొట్టడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితులు ఏదైతే అక్కడ ఒక వైపు చూసుకున్నట్లయితే ఆయన ఆల్రెడీ కోర్టు అరెస్ట్ అయ్యారు, కోర్టులో హాజరుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు వచ్చారు, అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురుగా శివ రావడంతో వెంటనే ఏదైతే కంట్రోల్ చేసుకోలేని సమయంలోనే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొమరశివని కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొమరశివ ఫిర్యాదుతో మాచర్ల టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. రోహిత్. రైట్ రామారావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన కోర్టు ప్రొసీడింగ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు కొమెర శివ అనే టీడీపీ నేతను కొట్టారు అంటూ మరో కేసును ఆయన ఎదుర్కొంటున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు, పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వచ్చి అక్కడ ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఇవి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీని ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు, పిన్నెల్లిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే సమయంలో అక్కడికి వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు కూడా చేరుకున్నాయి. అక్కడ టీడీపీ నేత కొమెర శివ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇద్దరికి కూడా మాటల యుద్ధం జరిగినట్టుగా ఒకరికొకరు ఏవో మాట్లాడుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది. ఒకరికొకరు దూషణ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో పిన్నెల్లి శివ కడుపులో గుద్దుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాల ఆధారంగా శివ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లిపై నమోదైన ఈ కేసుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.